ప్రదక్షిణము ఎందుకు చేస్తాము? మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్థన, పూజ అనంతరము గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షిణ. ప్రదక్షిణము ఎందుకు చేస్తాము? ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసుకుని మన జీవిత కార్యకలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము. ఒక వృత్తానికి దాని పరిధిలోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచి సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమైనప్పటికీ భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాతరహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది? ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. అందుకని కుడివైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము. భారతదేశములో కుడివైపు అనేది శుభప్రదతను తెలుపుతుంది. ఆంగ్ల భాషలో కూడా సరైన, సరికాని అని చెప్పడానికి రైట్ సైడ్, రాంగ్ సైడ్ అనే పదాలు వాడతారు. అందువలన గర్భాలయంను కుడివైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి మార్గదర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము వైపు నడిపించేవాడైన భగవంతునితో బాటు రుజువర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసుకోవాలి. మనము అత్యంత ప్రాముఖ్యమిచ్చే వాటిని కుడివైపున, అంతకన్నా తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం. ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయటపడి మళ్లీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము. భారతీయ వేద గ్రంథాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని శాసిస్తాయి. నువ్వు నీ తల్లిదండ్రులను మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించుదువుగాక. ఈ భావముతో మనము మన తల్లిదండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము. తన తల్లిదండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కథ అందరికీ తెలిసినదే. సంప్రదాయ పద్ధతి ప్రకారము పూజ పూర్తి చేసిన తరువాత మనము విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము. ఈ విధముగా చేయడము వలన బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము. మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాము. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే. ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడుగాక.